మొత్తానికైతే 3132 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్కి సంబంధించిన ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే బయటకు వచ్చిందనమాట. సో అది ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు, సో వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అనమాట. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా పాస్ అయిపోవాలని కోరుకుంటూ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యా తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేసి 1,00,000 సబ్స్క్రైబర్ రీచ్ అవ్వడంలో మీ వంతు సాయం అయితే మీరు చేయండి. ఇక టాపిక్లో పెడితే JNTH 3132 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్లో R18, R17, R16, R15, R13 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు బీటెక్ బీఫార్మసీ మొత్తం మీద. పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయినట్టు నేను ఇంతకుముందే చెప్పాను. CBT ఎగ్జామ్స్ మార్క్స్ కూడా అప్డేట్ అయినట్టయితే ఇంతకుముందు చెప్పేశాను. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను, చూడనట్టయితే చూడండి, లేకపోతే మరో ఒక వీడియో చేస్తాను. ఇక దాని గురించి చెప్పబోయే ముందు అందరూ కూడా రిజల్ట్స్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సో ఆ రిజల్ట్స్ గురించి చెప్పబోయే ముందు అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడుతుంది. ఇక ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. సో JNTH 3132 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. CBT మార్క్స్ ఎంట్రీ కూడా అప్డేట్ అయిపోయిందండి. అయితే టోటల్ మార్క్స్ వెరిఫికేషన్ ఒకటి పెండింగ్లో ఉన్నట్టయితే చెప్తా ఉన్నారు. అయితే మరి మనము ఈ వీక్లో అసలు రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయని చెప్పేసి ఫస్ట్లో ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే రిజల్ట్స్కి ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే బయటకు వచ్చిందండి. సో అది ఏంట్రా అంటే 16th, ఈ మంత్ 16th అయితే ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే మరి ఆ రోజు 3132 బీటెక్ బీఫార్మసీ మొత్తం వదులుతారా, లేదా ముందుగా బీటెక్ కానీ బీఫార్మసీ కానీ వదిలి ఆ తర్వాత బీటెక్ వదులుతారా, లేదా ముందు బీటెక్ వదిలి ఆ తర్వాత బీఫార్మసీ వదులుతారా అని చూడాల్సి ఉంది. నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే మొత్తం ఒకేసారి కాకుండా ముందు బీటెక్ కానీ బీఫార్మసీ కానీ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు, ఆ తర్వాత కొద్ది గ్యాప్లో రెండోది ఏదైతే రిలీజ్ చేయలేదో రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తానికైతే దీని గురించి అయితే ఈ డేటు బాగా గట్టిగా వినిపిస్తూ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. అయితే ఈలోపు మీకు దసరా హాలిడేస్ కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి, సో దసరా హాలిడేస్ 13th అయిపోతాయి, 14th ఓపెన్ అవుతుంది కాబట్టి నాకు తెలిసి ఇక ఖచ్చితంగా అయితే ఇక అప్పటికే రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. మరి పేపర్ వాల్యుయేషన్ సంగతి ఏంటి అని అంటారా? పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి బాగానే జరిగిందండి, మీరు టెన్షన్ పడేది ఏం లేదు. ఇప్పటివరకు జరిగిన అన్నింటిలో కూడా నాకు తెలిసి థర్డ్ ఇయర్ పేపర్ వాల్యుయేషనే బాగా ఈజీగా జరిగిందని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా అయితే అంటారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఫస్ట్ ఇయర్ది డమాల్ మంది, సెకండ్ ఇయర్ది అబవ్ యావరేజ్, ఫైనల్ ఇయర్ కొంచెం అడ్వాన్స్ అప్లీ ఓకే కానీ రెగ్యులరు డమాల్ మంది. సో మరి అట్లాంటప్పుడు ఈ 3132 బీటెక్ బీఫార్మసీలో ఖచ్చితంగా అయితే ఈజీగానే చేయాలి, లేకపోతే పాస్ డౌట్స్ చూపించడం కష్టం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే మీకు అంతా ఈజీగానే ఉంటుంది. సో ఓవరాల్గా రిజల్ట్ సంబంధించిన అప్డేట్ కానీ, పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ కానీ, మార్క్స్ ఎంట్రీకి సంబంధించిన అప్డేట్ కానీ, మార్క్స్ వెరిఫికేషన్ సంబంధించిన అప్డేట్ కానీ ఇదనమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను, పోల్ కండక్ట్ చేస్తాను. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సాయం మీరు చేయండి. సో మీరు ఎగ్జామ్ ఎలా రాశారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతకుమించి ఇంకేం చెప్పొద్దు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్, మీరంతా పాస్ అయిపోవాలి.